హాయ్ రాక్స్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉండవల్లి గుహల గురించి తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో శిలలే దేవాలయాలయ్యే చోట ఉందంటే అది నమ్మగలరా? శిలలే రాజప్రసాదాలు అయ్యే చోటు ఉందంటే ఆశ్చర్యపడగలరా? ఇలాంటి ఒక అద్భుతం ఉండవల్లి గుహలు. కృష్ణానది ఒడ్డున కాలానికి సవాల్ విసిరిన శిల్పకళ, మతాల్ని కలిపిన చరిత్ర, రాజుల గర్వానికి సాక్ష్యంగా నిలిచిన గుహలు ఈరోజు మనం ప్రయాణించబోతున్నాం. ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో అని. అసలు ఈ ఉండవల్లి గుహలు ఎక్కడ ఉన్నాయి? ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరానికి సమీపంలో కృష్ణానది దక్షిణ తీరంలో ఉండవల్లి గ్రామంలో ఉన్నాయి. ఇది విజయవాడకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఈ గుహలను చూస్తుంటే నదికే నీటి చరిత్ర తెలుసన్న భావన మనకు కలుగుతుంది. గుహలు అంటే సహజమా లేక మానవ నిర్మితమా? ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇవి సహజ గుహలు అనుకోవడం. ఖచ్చితంగా ఇవి సహజ గుహలు కావు. ఉండవల్లి గుహలు పూర్తిగా మానవ నిర్మితమైనవి. ఒక పెద్ద కొండరాతిని చెక్కి 4 అంతస్తులుగా రూపొందించారు. అప్పుడు యంత్రాలు లేవు, క్రేన్లు లేవు, డ్రిల్లింగ్ టెక్నాలజీ లేదు. అయినా ఇంత అద్భుతమైన నిర్మాణం. ఇది చూసినప్పుడు ఒకటే ప్రశ్న, మన పూర్వీకుల మెదడు ఎంత పవర్ఫుల్? ఉండవల్లి గుహలు ఎవరు నిర్మించారు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఉండవల్లి గుహలు 4-5వ శతాబ్దంలో విష్ణుకుండిన వంశపాలన సమయంలో నిర్మించబడ్డాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదట ఇవి బౌద్ధ విహారాలుగా ఉపయోగించబడ్డాయి. అంటే బౌద్ధ సన్యాసులు ధ్యానం చేయడానికి ఇక్కడ నివసించేవారు. తర్వాత కాలక్రమంలో హిందూ మత ప్రభావం పెరిగిన తర్వాత ఇవి హిందూ ఆలయాలుగా మారాయి. ఇదే భారతదేశ గొప్పతనం. మతాలు మారిన చరిత్ర మిగిలింది. 4 అంతస్తుల అద్భుతం. ఇప్పుడు గుహల లోపలికి వెళ్దాం. మొదటి అంతస్తు పెద్ద హాలు, స్తంభాలు, విశాలమైన ప్రాంగణం. ఇది సభల కోసం, ధార్మిక సమావేశాల కోసం ఉపయోగించేవారు. రెండో అంతస్తు, ఇక్కడ మనకు శిల్పకళ వైభవం మొదలవుతుంది. గోడలపైన చెక్కిన ఆకృతులు, స్తంభాలపై కళాకృతులు. ఇవి చూస్తే ఇది గుహ కాదు రాజప్రసాదమా అనిపిస్తుంది. మూడో అంతస్తు అసలైన హైలైట్ ఇక్కడే ఉంది. ఇక్కడి నుండి చూస్తే కృష్ణానది, పచ్చని పొలాలు, విజయవాడ నగరం. అది ఒక రాయల్ వ్యూ. బౌద్ధం మరియు హిందూ మత సమ్మేళనం. ఉండవల్లి గుహలు ఒక మతానికి చెందినవి కావు. ఇక్కడ బౌద్ధ ధ్యాన మందిరాలు, హిందూ దేవతల విగ్రహాలు రెండూ కలిసి ఉన్నాయి. ఇదే భారతదేశ సంస్కృతి. విభేదాలు కాదు, సమన్వయం. రాజుల నివాసమా, విహారమా? చరిత్ర చెబుతుంది ఈ గుహలు కొంతకాలం రాజులు నివసించిన స్థలంగా కూడా ఉపయోగించబడ్డాయి. వేసవి కాలంలో చల్లగా ఉండడం, బలమైన రాతి నిర్మాణం మరియు భద్రత. అందుకే ఇది ఒక రాక్ కట్ ప్యాలెస్ లా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో అంతస్తు. ఇక్కడే మనకు శిల్పకళ వైభవం మొదలవుతుంది. గోడలపై చెక్కిన ఆకృతులు, స్తంభాలపై కళాకృతులు. ఇవి చూస్తే ఇది గుహ కాదు, ఎంతో అద్భుతమైన కట్టడం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇక్కడ మీరు గమనించండి, ఈ అంతస్తులో ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఇంకా కొన్ని విగ్రహాలు ఈ విధంగా గోడలకు చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ గుహల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తన సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సొరంగ మార్గం మూతపడి పూడిపోయి ఉంది. ఇక్కడ చూడండి, ఈ కళాకృతులు ఒకే రాయిలో మొత్తం తొలిచారండి. అసలు ఇవి చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ ఉండవల్లి గుహలకు గుంటూరు, విజయవాడ నగరాల నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వేసిన పెయింటింగ్ అండి. అసలు ఇప్పటికీ కూడా ఆ రంగు చెదిరిపోకుండా ఎంత బాగా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పటి నుంచి ఉన్న శిలలండి ఇవి. అసలు ఈ అద్భుతాన్ని అసలు వర్ణించలేమండి మాటలతో. ఇక్కడ నుంచి ప్రకృతిని చూస్తే మనం ఖచ్చితంగా పరవశించిపోవాల్సిందే. అసలు ఇంత అద్భుతాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక సందర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సందర్శకులకు అనుమతిస్తారు. 15 ఏళ్ల పిల్లలకు
ఉచిత ప్రవేశం అండి. అసలు ఇక్కడ ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి 4 అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ 4 అంతస్తుల్లో ఆలయాలు నిర్మించారు. ఇక్కడ మీరు గమనించండి, ప్రతి స్తంభం పైన, ప్రతి రాయి పైన అద్భుతమైన కళాభంగిమలండి. అసలు ఇవి చూస్తూ ఉంటే మీరు మైమర్చిపోతారు ఖచ్చితంగా. విజయవాడ, గుంటూరు, అమరావతి నుండి ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని చూడదగ్గ పర్యాటక ప్రదేశాల్లో ఇదొక చక్కని ప్రదేశం అనే చెప్పవచ్చు. 14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు చేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహలు 3 లేక 7వ శతాబ్దం నాటి విష్ణు కుండినుల కాలానివని చెబుతారు. ఇక్కడ చూడండి, ఈ గుహల గోడలపై చెక్కిన శిల్పాలు ఈ నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు చెక్కినట్లు ప్రదర్శిస్తాయి. గుహల చుట్టూ పచ్చని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ భూమి మీద మనిషి చేతులతో కాదు, కాలం చేతులతో చెక్కబడిన కొన్ని అద్భుతాలు ఉంటాయి. రాయి మాట్లాడితే, చరిత్ర శ్వాస తీసుకుంటే, భక్తి, కళా, విజ్ఞానం ఆల్ ఇన్ వన్ ప్లేస్ అంటే అలాంటి ఒక అద్భుతమే ఈ ఉండవల్లి గుహలు. కృష్ణానది ఒడ్డున నిశ్శబ్దంగా నిలబడి 1000 ఏళ్ల రహస్యాలను దాచుకున్న ఒక అద్భుత శిలా ప్రపంచం ఈ ఉండవల్లి గుహలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఉండవల్లి గుహలను కేవలం చూసిన వారు కాదు, దాన్ని ఆస్వాదించిన వాళ్ళు అవుతారు. బయట నుండి చూస్తే సాధారణ కొండలా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళగానే ఆ కొండ మీతో ఇలా ఉంటుంది, నన్ను తేలిగ్గా అంచనా వేయొద్దు, ఎందుకంటే ఇది సహజ గుహ కాదు, మనిషి చేతితో చెక్కబడిన గుహ. ఎటువంటి ఐరన్ టూల్స్ కూడా సరిగ్గా లేని కాలంలో ఇంత భారీ శిలను ఇంత అద్భుతంగా చెక్కడం, ఇది కేవలం శక్తి కాదు, ఇది బుద్ధి, భక్తి, శిల్ప విజ్ఞానం. ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఒకే రాయిని పైనుండి కిందికి చెక్కడం. నో సిమెంట్, నో బ్రిక్స్, నో పిల్లర్స్ యాడెడ్. ఇది ప్రపంచంలో చాలా అరుదైన టెక్నిక్. ఒక చిన్న తప్పు జరిగితే మొత్తం కొండ కూలిపోయేది, కానీ ఇక్కడ ప్రతి కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉండవల్లి గుహల్లో అద్భుతమైన దృశ్యాన్ని చూద్దాము. అదే అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒకే రాయిలో చెక్కిన పడుకున్న విష్ణువు. చూడగానే మనసు ఆగిపోతుంది. తల పశ్చిమ దిశ, కాళ్ళు తూర్పు దిశ, కళ్ళు అర్ధనిమీలిత స్థితి. ఇది నిద్ర కాదు, ఒక యోగ నిద్ర. ఆ మహావిష్ణువు శాంతంగా పడుకున్న ఆ ముఖంలో అపార శక్తి. శిల్పకారుడు కండరాల వంపు, శ్వాస ప్రవాహం, వస్త్రాల మడతలు అన్నీ రాయిలో చూపించాడు. ఇక్కడే తెలుస్తుంది, భక్తి లేకుండా ఇంత కళ రానే రాదు. ఇక్కడ చూస్తున్న ఈ మహావిష్ణువు కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఏమాత్రం తీసిపోదు అనిపించడంలో సందేహం లేదు. ఇక్కడ చూడండి, విష్ణు నాభి నుండి బ్రహ్మ కమలంలో కనిపిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఒకే శిలలో. అసలు ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువు ఇక్కడే పవలించి ఉన్నాడా, ఆయనే స్వయంగా ఇక్కడ వెలిశాడా అన్నట్టు ఉంటుందండి చూస్తే. గుహల ఎత్తు, వాతావరణానికి అనుకూలమైన వెంటిలేషన్, కాంతి ప్రవేశం ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేశారు. ఇంకొక రహస్యం ఏమిటంటే వర్షపు నీరు గుహల్లోకి రాదు. 1000 ఏళ్లు గడిచిన నీటి లీకేజ్ లేదు. చూసి మోడర్న్ ఇంజనీరింగ్ కూడా ఆశ్చర్యపడుతుంది. ఇక్కడ నిలబడితే మీరు గమనిస్తారు, మాటలు తగ్గిపోతాయి, ఆలోచనలు నెమ్మదిస్తాయి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే ఇది కేవలం గుహ కాదు, ఒక ధ్యాన స్థలం. ఒకప్పుడు ఇక్కడ సన్యాసులు, బౌద్ధ భిక్షులు, యోగులు నెలల తరబడి ధ్యానం చేసేవారు. రాయి కూడా శక్తిని నిల్వ చేస్తుందని మన పూర్వీకులు నమ్మారు. ఉండవల్లి గుహలు నిజంగా ఒక ఎనర్జీ రిజర్వాయర్ అండి. కానీ ఇప్పుడు ఒక బాధాకర నిజం ఏమిటంటే మన నిర్లక్ష్యం వల్ల మన అద్భుతాలు నెమ్మదిగా నశిస్తున్నాయి. గోడలపై రాతలు, చెత్త, గౌరవం లేకపోవడం ఇవి మన చరిత్రపై చేసిన గాయాలు. ఈ గుహలు మనవి కాదు, మన పిల్లలవి కూడా. వీటిని ఖచ్చితంగా మనమే రక్షించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.